ముందుకు వచ్చిన ఈ రెండు కూడా అఫ్ కోర్స్ రిపబ్లిక్ థియేటర్స్ లో కూడా పలకరించినప్పటికీ కంపారిటివ్లీ థియేటర్స్ తో పాటు Z5 లో ఇంకా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. రిపబ్లిక్ సినిమాని ఫ్యామిలీస్ అందరూ కూడా Z5 ప్లాట్ఫామ్ పైన థరోగా మూవీని చూసి ఎంజాయ్ చేశారు. ఆలోచింపజేసే విధంగా ఉండడంతో అందరికీ బాగా కనెక్ట్ అయింది కూడా. ఇక మరోవైపు కంప్లీట్ కాంట్రాస్ట్ కథతోటి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీగా వచ్చి ఒక పెద్ద సక్సెస్ అయిపోయింది Z5లో. అండ్ నిహారిక గారు, మీ మంచి అభిరుచి, ఆల్రెడీ మీకు ఇండస్ట్రీ మీద ఉన్న ఒక మంచి అవగాహనతో, మీకంటూ ఉన్న ఒక మంచి అభిరుచితో మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటెంట్ అందరి మనసుకి హత్తుకుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అందరి ఫ్యామిలీస్కి చేరువైపోయింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ ఆన్ Z5. నిజంగా రెండు యూనిక్ కంటెంట్ని, కాంట్రాస్ట్ కాంటెంట్ని Z5 మనకి ప్రజెంట్ చేసింది. అండ్ ఆడియన్స్ కూడా అంతే ఈక్వల్గా రెండింటిని యాక్సెప్ట్ చేసి రెండింటిని ఎంజాయ్ చేశారు. అండ్ Z5 ఏదైతే యూనిక్గా మనకి రిపబ్లిక్ చిత్రాన్ని ఒక సినిమాతో పాటు డైరెక్టర్స్ కామెంటరీ కూడా ప్రజెంట్ చేసిందో అది కూడా చాలా సక్సెస్ అయింది. టు బి ఆనెస్ట్, ఐ థింక్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి అండ్ సినిమా పట్ల ఇంకా తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉన్న వాళ్ళకి చాలా చాలా నచ్చింది సార్ మీ అటెంప్ట్ అనేది. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ యాజ్ వెల్. ఓకే, సో ఇవాళ మొత్తానికి ఇలాంటి ఐ థింక్ Z5కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి యూనిక్ కాంటెంట్ని ప్రేక్షకులందరికీ ఈ కోవిడ్ టైమ్స్లో ప్రజెంట్ చేస్తూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ టు Z5 యాజ్ వెల్. ఓకే, సో ముందుగా ఇవాల్టి మన ఈవెంట్ని అడ్రస్ చేయడానికి ఐ రిక్వెస్ట్ పద్మ కస్తూరి రంగన్ గారు ఆన్ స్టేజ్, ది వైస్ ప్రెసిడెంట్. Good afternoon, everybody. We're very happy for all of you to join the success event of Republic and Oka Chinna Family Story. మేము చాలా ఆలోచించి ప్లాన్ చేసి we released these two shows a week apart. ఫస్ట్ డే చేయాలి, సెకండ్ డే చేయాలి, చాలా కాంబినేషన్స్ అయ్యాయి. బట్ వీఆర్ సూపర్ హ్యాపీ దట్ both of them have been a huge success. We've had immense response and thanks to all the audience, thanks to everybody here who supported us, and thanks to the makers. It would not have happened if not for all of you. So I would not take this I would not keep you all waiting any longer, and let's get started with the event. థ్యాంక్ యూ సో ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటుంది. మనందరం కనెక్ట్ అయ్యే విధంగా, రియలైజ్ అయ్యే విధంగా, ఇన్ఫ్యాక్ట్ ఆలోచింపచేసే విధంగా ఏదో ఒక మంచి కాంటెంట్ని ఈయన సినిమా ద్వారా ప్రజెంట్ చేస్తారు అన్న ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ, ఇంకా చెప్పాలంటే బియాండ్ దట్ మనకి తెలియనివి లేదా తెలిసినా మనం ఇగ్నోర్ చేస్తున్న ఎన్నో విషయాల్ని కూడా ఆయన మనకి ఇలా తట్టి చెప్తూ ఉంటారనమాట. అలాంటి ఒక సినిమానే రిపబ్లిక్. అలాంటి చిత్రాన్ని మనకు అందించిన దేవాకట్ట గారిని ముందుగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తన మార్క్ వేసుకుంటూ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని మనకు అందిస్తూ మనకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అందించారు. అండ్ సో ఇవాళ ప్రెస్ మీట్ యూజువల్గా మనం స్టేజ్ మీద ఎక్కడం, మాట్లాడి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా అఫ్కోర్స్ Z5 ఏం ప్లాన్ చేసినా కొత్తగానే ఉంటుంది కాబట్టి ఇవాళ ఇద్దరు కాంట్రాస్ట్ ఫిల్మ్ మేకర్స్ మాకు దొరికారు కాబట్టి సో వీ వుడ్ లైక్ టు ఇంకొన్ని ఇన్సైట్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మీరు ఈ ప్రాజెక్ట్స్ చేసిన వెనకాల ఏం జరిగింది, థాట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. I don't think I'm very small to be sitting next to Devakatta garu and sharing the stage with him. ఎందుకంటే ఆయన చేసిన ఫిల్మ్స్ లేకపోతే ఆయనకున్న విజన్ అనేది ఎక్స్ట్రాడినరీ, ప్రస్థానం దగ్గర నుంచి రిపబ్లిక్ వరకు. And thank you so much. Niharika garu, you're inspiring me to make a cute film like Oka Chinna Family. Okay, so nobody is big or nobody is small here. So you have a very beautiful taste, and I'm admiring your work. So hopefully you will be a producer and I'll be director tomorrow sometime. This was actually there in my questionnaire. Oops. Yeah. So Devakatta garu, elago meer aa topic teaser kabatti nenu first ade adigestanu. సో మీరు డైరెక్టర్గా ఇలాంటి ఒక క్యూట్ ఫ్యామిలీ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్గా అండి. ఐ థింక్ ఆ టైం ఎప్పుడు వస్తుందని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఈవెన్ దో నా దగ్గర ఒక 2-3 స్టోరీస్. ఐ రియలీ లవ్ మేకింగ్ వెనిలా. అండ్ వెనిలా కూడా నేను ఇంకా కంప్లీట్గా
చేయలేదని ఒక నేను అనుకున్నంత బాగా చేయలేదు అనే ఒక అసంతృప్తి ఉంది వెన్నెల విషయంలో కూడా. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిల్ చాహతా హై ఆర్ ఫిల్మ్స్ లైక్ యూనో జిందగీ న మిలేగి ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ జోన్లో ఐ హ్యావ్ లైక్ 3-4 స్టోరీస్. బట్ విషయం ఏంటంటే లైక్ వెన్నెల చేసిన తర్వాత ప్రస్థానం కథ తీసుకెళ్తే వెన్నెల కొంచెం యాక్షన్ కలిపి తీసుకురా అని తరిమేశారు అందరూ హీరోలందరూ. ప్రస్థానం తర్వాత ప్రస్థానం తప్ప ఇంకేం చేయనివ్వట్లేదు నన్ను. అంటే ఎవ్రీబడి వాంట్స్ దట్ ఇంటెన్స్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఐ సే బేసిక్లీ ఇఫ్ వన్ డైరెక్టర్ హ్యాస్ వన్ పర్టికులర్ స్ట్రెంగ్త్, ఆల్ ద హీరోస్ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ and explore that. Somewhere along I'm trying to find a space for that kind of a film, and also whenever I see this kind of cute work, I get pulled back, or in more role I end up living in those stories in those characters and all. But that's how this cute Oka Chinna Family is also inspiring for me. వండర్ఫుల్. ఐ థింక్ ఇక్కడ నిహారిక గారిని కూడా ఒకటి అడగాలి. ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటే ఒక క్యూట్ ఫ్యామిలీ స్టోరీని మా ముందుకు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ యాజ్ వెల్. బట్ మీ ప్రొడక్షన్లో ఒక మంచి యాక్షన్ స్టోరీ, యూనో ఒక మంచి కమర్షియల్ సినిమాని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, అంటే నాకు మంచి కాంటెంట్ ప్రొడ్యూస్ చేయడం ఇష్టం. అది ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ ముందు చేసిన కపుల్ ఆఫ్ స్టోరీస్ బెటర్ మాట్లాడాలి కానీ మైక్ మారుతాం అంతే. ఓకే, వావ్, బెటర్. సో యా, ఇది వరకు తీసిన నాన్నకూచి నుంచి ముద్దుపప్ప, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వరకు ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ ఇట్ వాజ్ యునో కొంచెం ఫన్ వైపు ఎక్కువగా ఉండిన స్టోరీస్. బట్ again coming back to Republic, it was such an honest film, and when I see films like that, or when I see super commercial manchi entertaining films, I'll feel like idi kuda cheyochemo manam like this also, because at the end of the day as an audience నాకు ఎలాంటి మూవీస్ చూడాలనుంటుందో I will want to produce content like that. So yes, of course. Okay, near future definitely. Super డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, మహేష్ గారు. yes. Okay. సో దేవకట్ట సార్, మామూలుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన ఒక కాంటెంట్ అనేది ఒక డిఫరెంట్ జానర్లో కనిపిస్తూ ఉంటుంది. మనం చూసే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఈవెన్ Z5లో కూడా వీ హ్యావ్ వాచ్డ్ సచ్ అ వండర్ఫుల్ కాంటెంట్ అన్నిట్లో కూడా. బట్ రిపబ్లిక్ అనేది చాలా యూనిక్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్, Z5లో చూసుకున్నా కూడా. బట్ ఇంత రెస్పాన్స్ వస్తుంది అని మీరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారా Z5కి వచ్చిన తర్వాత? రిపబ్లిక్ ఫస్ట్ నుంచి వి నో ఫర్ షూర్ ఇట్ విల్ బీ ఎ కల్ట్ అనేది ఐడియా నుంచే తెలుసు మాకు. వీ వాంటెడ్ టు అప్రోచ్ ద ఫిల్మ్ దట్ వే. దానికి పైన అది 50 కోట్లు చేస్తుందా, 100 కోట్లు చేస్తుందా, 200 కోట్లు చేస్తుందా, లెట్ us not focus on that and contaminate the content అని ముందే ఫస్ట్ నుంచి తేజ్ అండ్ మీ, సార్ లెట్ us make this film, we are doing it for respect, this film we are doing it for. అంటే 20-30 years బ్యాక్ సినిమాని మనం థియేటర్కి ఒక ప్రతిఘటన చూడడానికి పిలిపించాం, ఒక రేపటి పౌరులు చూడడానికి పిలిపించాం. అండ్ చిరంజీవి గారు, నాగార్జున గారు వాళ్ళు ప్రైమ్లో ఉన్నప్పుడంతా కూడా ఒక ఇన్ ఏ గివెన్ ఇయర్ 4 రకాల సినిమాలు చేసేవారు వాళ్ళు. అంటే 4 రకాల జానరస్ ఆడియన్స్ని వాళ్ళు థియేటర్కి రప్పించేవారు. సమ్వేర్ ఎక్కడో లాస్ట్ 15-20 ఇయర్స్గా మనం ఒక 3/4 ఆఫ్ ద ఆడియన్స్ని చంపేశాం. లైక్ మేబీ బికాజ్ మనం ఇన్కల్కేట్ చేయక. ఫర్ ఎగ్జాంపుల్ వెట్రిమారన్ గారు లైక్ ఆడుకాలం, విసారణై అండ్ దెన్ వడ చెన్నై తర్వాత అసురన్ ఈజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ హిమ్. బట్ నాకు అసురన్ ఎంత ఇష్టమో మేబీ మిగతా 3 సినిమాలు ఇంకా ఎక్కువ ఇష్టం. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు బిల్డ్, అంటే ఆడియన్స్ కూడా ఏంటంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా ఒక పొలం లాంటి వాళ్ళు. సో యూ హ్యావ్ టు కల్టివేట్ దెమ్, ఫ్రీక్వెంట్గా ఎన్నో ఫిల్మ్స్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో దాట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్, వీ బిలీవ్డ్, ఓకే లెట్ us బిలీవ్ ఇన్ ద కంటెంట్ అనుకున్నాం. అండ్ అది థియేటర్లోనే చూసిన ఫస్ట్ 10 daysకే నాకు ప్రస్థానంకి 2 yearsలో వచ్చినంత డీప్ కంపేర్. అంటే థియేటర్లో 100 కోట్లు చేసే మంది జనాలు చూడాల, బట్ చూసి స్పందించిన ప్రతి వాయిస్, ప్రతి గొంతు 1000 గొంతుల్లా ఉంది. ప్రతి ఓకే ఒక 7 కోట్లు చేసింది ఆ థియేటర్లో రకరకాల రీజన్స్ వల్ల, అంతేనా ఇప్పటివరకు అలవాటు లేని సినిమా. బట్ ఆ 7 కోట్లు చూసిన జనాలు ఒక్కొక్క టికెట్ మాకు 1000 రూపాయలు, 1000 టికెట్లతో సమానం.
ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఫోర్స్ అండ్ పవర్. సో దాట్స్ వాట్ వి బిలీవ్డ్ ఇన్. అది ఈ సినిమా స్ప్రెడ్ అవుతుందని తెలుసు. థియేటర్లో రెస్పాన్స్ చూసినప్పుడే ఇది ఓటీటీలో ఇట్ విల్ బి అ హ్యూజ్ అనే నమ్మకం తేజ్కి నాకు డెఫినెట్గా ఉండింది. ఇట్ స్టిల్ ఎగ్జిటెడ్ దట్. It still immensely exceeded that in Z, and especially the way they promoted the film and the way they loved the film. Like, why I feel like Z, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలకి రిపబ్లిక్ 2కి రిపబ్లిక్ 3కి మా మధ్య ఏం ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేవు, బట్ నేను వాళ్ళకే కమిట్ అయినా, వాళ్ళు నాకే కమిట్ అయినారు. మీనింగ్ Z is really a family. Like, I think Niharika would have experienced the same. So there's the group of people that are leading Z right now in Telugu. I think they carried this success forward. Meaning, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్సీడ్ అవ్వడానికి కారణం వాళ్ళు. The way they loved the film while making it, while releasing it in OTT also. Z5, I think Z in altogether. Z altogether is Vasudhaika Kutumbakam. వాళ్ళ మోటో కూడా అదే. వాళ్ళ వన్స్ దేర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫ్యామిలీ. ఎప్పుడు అలా ఫ్యామిలీ లాగే చూస్తూ ఉంటారు. దట్స్ దేర్ స్పెషాలిటీ ఇన్ ఫ్యాక్ట్. అండ్ ఐ థింక్ నిహారిక గారు మీరు ఇంకా దగ్గరగా వాళ్ళని చూశారు. సో హౌ ఈజ్ ఇట్ అసోసియేటింగ్ విత్ Z5 అండ్ ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం వెనుక మీ ఇద్దరి అసోసియేషన్ అండ్ యూనో ఎలా జరిగింది ఇదంతా? అంటే ఇట్ జస్ట్ షోస్ దట్ కంటెంట్ ఎంత డిఫరెంట్ అయినా, లైక్ ఇట్ కుడ్ బి లైక్ మిమ్మల్ని చూడొద్దు అంటున్నారు మా పిఆర్ గారు. సో అంటే జీ దృష్టిలో కంటెంట్ ఎంత డిఫరెంట్ అయినా, అంటే ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ స్టోరీ అయినా, లేకపోతే జనాల్ని మూవ్ చేసే ఒక సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓన్ చేసుకొని, దేవకట్ట గారు చెప్పినట్టు వాళ్ళు ఓన్ చేసుకొని దే విల్ గివ్ దేర్ 100%, విచ్ ఐ సా విత్ బోత్ ద ప్రాజెక్ట్స్, రిపబ్లిక్ అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో యా, అండ్ అది తెలిసో తెలియకో తెలియదు కానీ ముద్దుపప్ప ఒక ఇంకా నాన్నకూచి అండ్ ఇప్పుడు మేము చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 3 జీ ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, బికాజ్ నౌ ఐ ఫీల్ లైక్ సార్ మీకన్నా నేను కొంచెం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఫస్ట్ కజిన్, మీరు సెకండ్ కజిన్. వండర్ఫుల్. సీరియస్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఐ థింక్ పేపర్ పైన చూస్తే చాలా సింపుల్ స్టోరీ, ఎక్కువ యూనో టూ మచ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అలా ఏమి ఉండదు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇట్స్ సింగిల్ థ్రెడ్ స్టోరీ, వెరీ సింగిల్ థ్రెడ్. కానీ వెన్ వి రియలీ యాక్చువల్లీ వాచ్ ద సిరీస్ చాలా కనెక్ట్ అయిపోయి ఒక్కొక్క క్యారెక్టర్తో రిలేట్ అయిపోతూ ఆ ఎమోషన్స్తో ట్రావెల్ అయిపోయేలాగా తీయగలిగారు. బట్ ఆన్ ద పేపర్ ఉన్నప్పుడు మీరు ఎలా డిసైడ్ చేశారు, ఓకే దిస్ ఇస్ ద థింగ్, మనం దీంతో వెళ్దాము, ఇది బాగుంటుంది అని? సో దట్ క్రెడిట్ డెఫినెట్లీ కంప్లీట్లీ గోస్ టు మా డైరెక్టర్ మహేష్ గారు అండ్ మా రైటర్ మాన్సా. కానీ నాకు ఫస్ట్ స్టోరీ చెప్పింది అయితే మా డైరెక్టర్ గారు. అండ్ ఇప్పుడు మీరు చూసినప్పుడు ఓసిఎఫ్ఎస్ ఒక ఆడియన్స్ లాగా ఎలా అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఆయన నాకు నరేషన్లో హీ మేడ్ ష్యూర్ ఐ వెంట్ త్రూ దట్ హోల్ ఎమోషనల్ రైడ్. అంటే ఆయన కూడా మాకు చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ ఎపిసోడ్ సగంలో ఫాదర్ చనిపోతారు క్యారెక్టర్ అంటే లైక్ ఏంటే ఎలా సార్ తీసాం, యూఆర్ సేయింగ్ హీస్ టెల్లింగ్ మీ వాంట్స్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ హీ సేయింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్ సగం ఎపిసోడ్ చనిపోతారు. సో ఐ కుడెంట్ గెట్ ఇట్. బట్ నేను ఏం ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా ఐ థింక్ కాదు సార్, I did trust him and I will trust him, and I think I saw the love that he has for the subject initially, and ఆయన చెప్పే విధానం కూడా ఇట్లాగే ఉంటుందంటే ఇంత చేద్దాం. అండ్ he had so much clarity ప్రతి చిన్న ఇష్యూ మీద. అంటే ఎంత చిన్నగా అంటే నిహార్ గారు ఇప్పుడు మన ఇల్లు సెటప్ ఇలా ఉంటే ఇక్కడ ఫాదర్ టేబుల్ ఉంటే దానికి ఆల్మోస్ట్ 50 degrees దగ్గరే నానమ్మ మంచం ఉండాలి. ఐమ్ లైక్ సార్ ఇలా మనకి దొరకదు, ఎక్కడ మనం కట్టాలి. సో ఇనీషియలీ వీ థాట్ విల్ గో ఒక ఇల్లు తీసుకొని విల్ డూ ద షూట్. ఆయన చెప్పిన ఆర్కిటెక్చర్కి మాకు ఇల్లు దొరక్క వీ హ్యాడ్ టు మేక్ ఎ సెట్ ఆన్ దోస్ లైన్స్ అనమాట. సో yeah, it was completely in the hands of the director and our whole team. Wonderful. I think we have to give that credit to you as a producer. మీ సెలెక్ట్ చేసుకుని దాన్ని ముందుకు నడిపించారు కాబట్టి we could see that output, కాబట్టి kudos to you as well. అండ్ సార్ ఐ థింక్ నేను కాంట్రాస్ట్ కాంటెంట్ అని అంటున్నాను కానీ బట్ ఐ థింక్ దేర్ ఇస్ అ కామన్ పాయింట్ రిపబ్లిక్లో కానీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కానీ, దట్ ఈస్ ద కనెక్టివిటీ టు ద కామన్ ఆడియన్స్.
రిపబ్లిక్లో కూడా కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేదే ఉంది. అఫ్ కోర్స్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ప్రతి ఫ్యామిలీలో కామన్ పీపుల్ కనెక్ట్ అయ్యే ఇష్యూనే ఉంది. సో ఇది ఒక రియల్ టైమ్ ఇష్యూస్ని డీల్ చేయడం అనేది కాంటెంట్లో హౌ డు యూ టేక్ దిస్, దాని గురించి మీరు ఏం చెప్తారు? మనందరి మనసుల్లోనూ అందరూ ఉంటారండి. ఆడియన్స్ ఎవరో కాదు. సో ఆడియన్స్ అందరూ మన ఆలోచనలో ఉంటారు, మన మనసులో ఉంటారు, వాళ్ళ ఆలోచనలు మనలోనే ఉంటాయి. ఎనీ వర్క్ దట్ కమ్స్ ఫ్రమ్ డీప్ ఇన్సైడ్, అది కామెడీ కావచ్చు, సీరియస్ ఫిల్మ్ కావచ్చు, ఎనీథింగ్ దట్ విల్ ఆల్వేస్ కనెక్ట్ టు పీపుల్ డీప్లీ. నేను మహేష్ది చూసినప్పుడు ఒరే మహేష్ అని ట్రైలర్లో చూడగానే తర్వాత ఇక్కడికి వచ్చి పరిచయం కానీ ఆ మహేష్ ఈ మహేషేనా అనుకుంటున్నా. అంటే హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిమ్ లైక్ డీప్గా, అంటే తన లోతు నుంచి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీ మీకు అందరికి కనెక్ట్. అండ్ రిపబ్లిక్ అనే ఒక ఐడియా నేను ఎప్పుడూ లైక్ ప్రస్థానం అయిపోయిన తర్వాత, అంటే యుఎస్లో నాకు ఇండియన్ లైఫ్ పరిచయం లేదు. ఏది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిన వెంటనే యూఎస్కి వెళ్ళిపోయాను, యూఎస్లో మాస్టర్స్ చేశాను. ఏదో అన్ని సినిమాల కోసం చేస్తున్నాం అని చెప్పి సినిమా వెంటబడి లైక్ డెబ్యూ అయిన తర్వాత, సో ఐ వాజ్ ఫైటింగ్ మై లైఫ్ టు కమ్ బ్యాక్ అండ్ సెటిల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. 2009-10 తర్వాతనే ఐ స్టార్టెడ్ సీయింగ్. ఎందుకంటే మన కాలేజీలో ఉన్నంత వరకు ప్రపంచం తెలియదు మనకి, మన సొసైటీ ఎలా ఉందో మనకి ఎప్పటికీ తెలియదు. ఎప్పుడైతే మనం రియల్ లైఫ్లోకి దిగుతామో, ప్రొఫెషనల్ లైఫ్లోకి దిగుతామో, అప్పుడే మన సొసైటీ ఎలా ఉంది, మన కల్చర్ ఎలా ఉంది, జనాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ అప్పుడే తెలుస్తాయి. అది ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం అయిపోయిన తర్వాత ఓకే నౌ ఐ కెన్ సెటిల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని చూస్తున్న టైంలో చదివిన ఒక ఆర్టికల్, అండ్ ఆ ఆర్టికల్ పర్స్పెక్టివ్తో నేను చూసిన మన సొసైటీ హ్యాస్ బీన్ హాంటింగ్ మీ. సో అంత డీప్ డిస్టర్బెన్స్ నుంచి రిపబ్లిక్ వచ్చింది కాబట్టి, రిపబ్లిక్లో ఉన్న ప్రతి మాట, ప్రతి సన్నివేశం మన ప్రతి బాల్కనీలోనూ ప్రతి ఒక్కరూ చర్చించే విషయం అది. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు దట్ బాల్కనీ. సో చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఆ బాల్కనీలో డిస్కస్ చేయాలి ఈ సినిమా గురించి. సో దట్స్ ద సిన్సియారిటీ ఐ హ్యాడ్ అబౌట్ దట్ సబ్జెక్ట్ మ్యాటర్. సో వెన్ ఎవర్ వీ అప్రోచ్ ఎనీ కంటెంట్, irrespective of the genre, it is supposed to get to people's hearts sooner or later, one way or the other. So back home, exactly. So yes. And again people ask me, why did you have to have such a sad ending? And the same reviewers, there are reviewers who trashed Rangde Basanti, like because suddenly oka roju oka sadyannam kalawatu padinollu సడన్ గా ఏదో ఒక పిజ్జానో తీసుకొచ్చి పెడితే అది దాన్ని టైం పడుతుంది కొంచెం. సో వై అంటే ఎప్పుడు ఎమోషన్ మెమరీ అవుతుంది. వాట్ ఈజ్ అవర్ మెమరీ? మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్. జస్ట్ ఒక క్లాప్ కొట్టి ఒక లాఫ్ అనేది మర్చిపోతాం, ఎందుకంటే క్లాప్స్ అండ్ లాఫ్స్ ఆర్ వేర్ ఆల్వేస్ చేసింగ్ దమ్, దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. But a deep emotion will become a memory, will become a discussion point. So again, that's the reason why I had to take a different unconventional ending is also that. Right sir, actually అది కూడా ఉంది నా మైండ్లో, బికాస్ దట్ ఈస్ సో హార్డ్ హిట్టింగ్. నిజాల్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అని అంటారు చూసారా, నిజంగా రిపబ్లిక్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ కొంచెం గుండె భారం, అది నిజమే కదా అనిపించే ఒక ఫీలింగ్. I think you should hear Niharika's story of like how I affected her. Seriously, very brutally. I'm feeling guilty about it. We would really love to, but at the same time ఒక్కటి అడుగుతాను సార్. Yeah, sure. ఈ అన్కన్వెన్షనల్ ఎండింగ్ కాకుండా ఇంకొకటి ఏదైనా ఎండింగ్ క్లైమాక్స్ మీ మైండ్ లో ఉండిందా, లేదా చేయగలిగేవారా ఒకవేళ చేయాలనుకుంటే? ఎప్పుడు లేదు, ఎందుకంటే ఐడియా స్టేజ్లోనే దాని ఎండింగ్, నేను ఎప్పుడు క్లైమాక్స్ రాసిన తర్వాత కథ రాస్తాను. సో దట్ ఈస్ మై ప్రాక్టీస్. ప్రస్థానమైన, ఆటోనోసూర్ అయినా, లేకపోతే వెనిల్ అయినా కూడా. సో ఆల్ మై 4 films ఐ రోడ్ ద ఎండింగ్ ఫస్ట్, బికాస్ నాకు ఆ ఎండింగ్ లాస్ట్ 5 minutesలోనే ఒక ఎమోషన్ మైండ్లో ఉంటుంది. సో ఆ ఎమోషన్ తీసుకురావడానికి ఎలా వెళ్ళాలనేది. అండ్ బోత్ ప్రస్థానం అండ్ రిపబ్లిక్ బోత్ ఆర్ 4 act స్ట్రక్చర్ స్టోరీస్. ఎందుకంటే చివర్లో అండ్ నోలన్ ఫాలోస్ ద సేమ్ థింగ్, వేర్ యూ ఫాలో వన్ పర్టికులర్ జాన్రా and then you will flip it on its head, and then ఒక కొత్త రియలైజేషన్ ఉంటుంది దానిలో. సో అదే అంటే మనం ఒక కళలో నుంచి బయటకు వచ్చి ఒక రియాలిటీలోకి వచ్చిన ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ సినిమాకి డీప్ ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటి సినిమాలు ఎక్కువ చూసానేమో, అందువల్ల అలా బాధింపడ్డానేమో. సో నా మైండ్లో ఎప్పుడు ఇదే ఎండింగ్. కోర్ట్ ఎండింగ్ ఈజ్ ద 3 acts, 3rd act అక్కడ ఎండ్ అవుతుంది కథకి. కోర్టులో హీరో విక్టోరియస్గా సిస్టమ్ని డిఫైన్ చేసి, వెన్ ఎవర్ ద పొలిటికల్ హార్స్, judicial horse and bureaucrat horse
ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ ఎ సిస్టమ్ అనేదే పాయింట్ అనమాట, రిపబ్లిక్ పాయింట్. సో సిస్టమ్ సొల్యూషన్ లేదా, సొల్యూషన్ చెప్పలేదా అంటే, సొల్యూషన్ వచ్చేసి హీరో ఎత్తెత్తి 100 మందిని కొడితే సొల్యూషన్ కాదు, అది ఇంకా ప్రాబ్లంలో భాగం అది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో సొల్యూషన్ లైస్ వేర్ వెన్ ద సిస్టమ్ ఫంక్షన్స్ ప్రాపర్లీ అనేది థీమ్ ఆఫ్ రిపబ్లిక్. బట్ రియాలిటీ కూడా చూస్తే, మనం క్రియేట్ చేస్తున్న రియాలిటీ కూడా చూసుకుంటే, దెన్ వి విల్ రియలైజ్ ఇట్ అనేది ఆ కోర్ట్ దగ్గర ఏం చేయమని చాలామంది చెప్పారు. ఏది సినిమా, అండ్ ఎస్పెషలీ వెన్ తేజ్ వాజ్ ఇన్ హాస్పిటల్, ఐ వాజ్ స్కేర్డ్ ఆఫ్ ద క్లైమాక్స్. ఎందుకంటే ఈ టైంలో ఈ క్లైమాక్స్తో వస్తున్నాము, వీ విల్ హర్ట్ ద ఫ్యామిలీ మోస్ట్ అని ఫ్యామిలీలో అందరి దగ్గర ముందు పర్మిషన్ తీసుకుని, ఐ యూస్ టు చేజ్ దెమ్, పర్మిషన్ తీసుకోండి. ఈవెన్ ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ కూడా ఈ టైంలో ఈ క్లైమాక్స్ని అంత క్విక్గా అబ్జార్బ్ చేసుకుంటారా లేదా అనే ఒక పెద్ద రిస్క్. బట్ ఆ డేట్ దాటితే మా సినిమా భవిష్యత్తు ఏంటో తెలియదు ఇంకో పక్కన. సో అందుకని అందరి దగ్గర దేవర్ సో కైండ్ టు సినిమాగా చూడండి, లెట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు అఫెక్ట్ అవ్వకూడదు అని హోల్ ఫ్యామిలీ స్టూడ్ బిహైండ్ అస్. మీకు ఆ డేట్ కరెక్ట్ అంటే ఆ డేట్ చేయించుకొని సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ ఆ రిలీజ్ రోజుకి దాని భారం చాలా ఉండి ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మీద కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. ఐ రియలీ ఫీల్ సాడ్ అబౌట్ ఇట్ అండ్ గిల్టీ అబౌట్ ఇట్ ఆల్సో టు ఎన్ ఎక్స్టెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఐ సీ ఫిల్మ్ యాజ్ ఎ లార్జర్ జర్నీ దాన్ అవర్ పర్సనల్ ఎమోషన్స్. కోర్టు దగ్గర ఏం చేయమని కొంతమంది సజెస్ట్ చేశారు, కమర్షియల్గా ఇంకా ఎక్కువ చేస్తుందని ఇండస్ట్రీ వాళ్ళు చెప్పారు. బట్ మై పాయింట్ ఈజ్, ఆ 3 days మాత్రమే మాట్లాడేవాళ్ళు సినిమా కోర్టు దగ్గర ఏం చేస్తుంటేనే. చాలా సినిమాలు 3 days పరిగెత్తుకుంటూ వెళ్ళి థియేటర్ నుంచి బయటకు వచ్చి తర్వాత తిట్టుకుంటూ పోయారు చాలామంది. ఈవెన్ దో చాలా డబ్బులు చేసినా కూడా, కమర్షియల్గా బాగా డబ్బులు చేసినా కూడా దాన్ని మన సినిమా గురించి కంప్లైంట్స్ ఉండకూడదు. మన సినిమా గురించి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే, ఎందుకు ఇంత హార్డ్గా చెప్పావు నిజం అనే కంప్లైంట్ ఉండనివ్వండి, ఎందుకు ఇంత సాడ్ చేసావు అనే కంప్లైంట్ ఉండనివ్వండి. బట్ సినిమా తప్పు అనే కంప్లైంట్ ఉండకూడదు, కథ తప్పు అనే కంప్లైంట్ ఉండకూడదు అని we were settled on that. I think definitely నిహారిక గారు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆయన అన్నట్టు అది ఇంకా మాకే అలా అనిపించిందంటే మీకు నిజంగా చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఎలా అనిపించింది అసలు రిపబ్లిక్? ద క్లైమాక్స్ ఆబ్వియస్లీ దేవగడ్డ గారు అన్నారు ఫ్యామిలీలో అందరికీ చెప్పామంటే, సార్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. బికాజ్ నేను 99% మా ఫ్యామిలీలో ఎవరి మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే చూసేస్తాను. అండ్ బికాజ్ ఐ ఆల్సో రియలీ రెస్పెక్టెడ్ దేవకట్ట గారు యాజ్ ఎ డైరెక్టర్, అండ్ ఇట్ ఈస్ మా తేజ్ బాబు సినిమా కాబట్టి వి వెంట్, మీ అండ్ మై హస్బెండ్ చూస్తున్నాం. అండ్ సారీ సార్, ఐ హ్యావ్ టు సే, నిజంగా మీరు చెప్పినట్టే కోర్ట్ విక్టరీ దగ్గర ఎండ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అండ్ ఎనీ అదర్ ఫిలిం. బికాజ్ మనం చూసిన చాలా సినిమాల్లో హీరో విల్ సాల్వ్ అ ప్రాబ్లమ్ అండ్ దిల్ సే దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. It is not like that. And because Republic is such an honest film, మీరు నిజంగా ఎండింగ్ చూపించుండకపోతే, ఎందుకంటే మన సొసైటీ అలాంటిది, యూ డూ సంథింగ్ నైస్. ఫ్రాంక్లీ ఐ హ్యావ్ ఆల్సో బిన్ ఇన్ దట్ పొజిషన్. ఎలా అంటే, ఇఫ్ అ పోలీస్ పర్సన్ లైక్ అ ట్రాఫిక్ కానిస్టేబుల్, హీస్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్, బెల్ట్ ఎందుకు వేసుకోవట్లేదు, ఎందుకు వేసుకోవట్లేదు, స్పీడ్ లిమిట్ అంటే బై ఇంట్రా అయినా మరీ ఇంత స్ట్రిక్ట్ అంటాం. అండ్ ఇఫ్ ద సేమ్ పర్సన్ says, okay, I'm actually, it's okay, mere helpondi ante, they'll say, arey asalu they're not doing their job correctly. So that hypocrisy anedi prati manishlo manalone undi. So like the ending, okay, hero, he solved the case, bad person ni wala father aina kuda he sent him to the jail, okay, over. But the people are not like that. We are there, no. So we will go back to square one. We will go back to square one. We will get greedy after some point. So adanta in a court lo end chesunte adanta it would have been any other film. So as an audience, I really enjoyed the film, but that ending just broke my heart because our time lo as a family we were very shaken. We didn't know what was happening, and cinema chusin tarata మేము హాస్పిటల్కి వెళ్ళి టు గో మీట్ హిమ్, ఇట్ వాస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ ఆల్సో, రైట్? హీ వాజ్ లైక్ ఇన్ కోవిడ్ రూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, వీ వర్ నాట్ మీటింగ్. బట్ దెన్ ఐ హ్యాడ్ టు కాల్ అండ్ వీ టోల్డ్ హిమ్, అంటే వాయిస్ నోట్లో పంపించాం అనమాట. ద మూవీ చాలా బాగుంది, యూ డిడ్ వెరీ వెల్. సో yeah, it's a great film, but yeah, the ending did shake us a lot. It's a painful delivery. I think also probably the timing, just that, yeah.
బట్ ఇలాంటివి దేవకట్ట గారికి మాత్రమే సాధ్యం అవుతాయి, అలాంటి కాన్సెప్ట్ చెప్పడం కానీ, అలాంటి అన్కన్వెన్షనల్ యునో. బట్ డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఫిలిం దట్ వి టుక్ హోమ్. ఎందుకంటే మై హస్బెండ్ చైతన్య, హీ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ political films much better than I do. So he was also explaining, and he was also like telling how much he liked it and how of a genuine film it is. And he's like, inta realistic ga ever theeru. If you are like a director, they'll be like, ante hero problem solve chesadu kada, chalu inka ending subham. But what happens after that? Because that's what's happening to us. Manaku kuda chaala bills they're passing manaki favor ga, we are like okay, but then there's still a problem. Why? How many years will we be a developing country? When will we be a developed country? రైట్. సో ఒక సీరియస్ నోట్లో వెళ్తున్న మన కాన్వర్సేషన్లో ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దేవకట్ట గారు, సార్ మీరు ఎంత సీరియస్ టాపిక్స్ ఆర్ ఇంటెన్స్ ఎమోషన్స్తో మీరు సినిమాలు తీసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా ఒక ఫ్యామిలీ పర్సన్. సో మీరు కూడా తల్లిదండ్రులకి ఒక అబ్బాయి కాబట్టి హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ యూ అట్లీస్ట్ ఇన్ యువర్ టీనేజ్, అండ్ మీరు కనెక్ట్ అవుతారా మహేష్ క్యారెక్టర్కి, అది మాకు చెప్పండి. అయ్యో, మహేష్ క్యారెక్టర్ నాకు అసలు గ్లిమ్సెస్ చూశాను. ఐఎమ్ రియలీ గిల్టీ ఫర్ నాట్ వాచింగ్ ఫుల్లీ యట్. ఐ వాంట్ టు బింజ్ ఇట్ ఆల్ 4 hours. I need to keep set aside and binge it, and then I'm going to talk about it, tweet about it and all. So ట్రైలర్ చూసి అక్కడ గ్లిమ్సెస్ ఓపెనింగ్ చూశాను, ఆ బుడ్డు జుట్టేసుకొని అరే మహేష్ అంటుంటే I got connected to it immediately. The way casting gaani, and it's a life, family life that's part of us even today, whether not just when I was growing up. So like you said, I also come from very middle class family with 3 sisters. ముగ్గురు సిస్టర్లకు పెళ్ళిళ్ళు చేయాలి. 3 Idiots సినిమా చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్. సో బేసిక్గా 3 Idiotsలో బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్ అనమాట, until I went to US and all that. So I relate to it so well, like any family stories and the very normal people's lives and everything. So it's really curious. I'm really curious to finish it and talk about it a lot. Wonderful. దేవకట్ట గారు ఎవరు తీసేసుకున్నారా? నేను అడగట్లేదు, చెప్పక్కర్లేదు. ఎనీవే సార్, అటాక్ స్టార్ట్ చేశారు అక్కడ నుంచి. అటాక్స్ ఏం లేదు సార్, అటాక్ మీరు స్టార్ట్ చేశారు. కుమార్ గారు కదా, అటాక్ మీరు స్టార్ట్ చేశారు సమాజం మీద. సో నేను సమాజమే కదా. సో ఐ థాట్ మనకి జబ్బు ఉందని చెప్పుదాం అనుకున్నా అంతే, సో దట్ వీ కెన్ క్యూర్. అంటే ఒక హానెస్ట్ నోట్ తీసుకొని ఆ ప్రయత్నం చేసినందుకు కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమాని ఆడియన్స్కి తీసుకువెళ్ళటానికి మీరు ఒక యుద్ధమే చేశారనిపించింది మాకు. అంటే థియేటర్స్ రిలీజ్ కానీ, ఓటీటీ రిలీజ్ కానీ, మీరు మీ ట్వీట్స్ చూస్తున్నాం, ఎవ్రీ ట్వీట్కి రెస్పాండ్ అయ్యే విధానం కానీ, ఎక్కడో ఈ సినిమాని ఎవ్రీ ఆడియన్కి తీసుకెళ్లాలన్న ఒక గట్టి సంకల్పం కనిపించింది మీ ప్రయత్నంలో. ఓవరాల్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ నెంబర్ వ్యూస్ చూస్తున్నాం, మినిట్స్ చూస్తున్నాం. ఎప్పుడు ఏ మూడ్లో ఉన్నారు మీరు? మేము తేజ్, నేను, సతీష్ అవర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ Day 1 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సినిమాని. అంటే దెర్ కుడ్ బి ఫ్యూ హికప్స్ హియర్ అండ్ దేర్, ఎందుకంటే బై హార్ట్ వీ నో దెర్ ఈస్ హార్ట్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ బీటింగ్ హార్ట్. దెర్ ఈస్ లైఫ్ ఇన్ దట్ ఫిల్మ్. లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందన్న ఒక బలమైన నమ్మకం. ఎందుకంటే సేమ్ థింగ్ జరిగింది ప్రస్థానంతో. ఒక ప్రస్థానం అయిపోయిన తర్వాత, ప్రస్థానం కూడా క్రిటికల్గా ఎవరేం పెద్ద ఎక్లెయిమ్ చేయలే, డైరెక్ట్గా ఆడియన్స్కి వెళ్ళింది అంతే పీపుల్కి. వన్ ఫేమస్ రివ్యూవర్ ఆ టైంలో నాకు ఒక మాట చెప్పాడు, ఏమని, ఈవెన్ దో రిపబ్లిక్ హ్యాడ్ ఫార్ బెటర్ రివ్యూస్ ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 వెబ్సైట్స్, ప్రింట్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ వాజ్ రేవింగ్ అబౌట్ ఇట్. నువ్వు రోజు మేము సద్దన్నం తినే వాళ్ళకి సడన్గా పిజ్జా తెచ్చిపెట్టావు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అన్నాడు. అండ్ దెన్ దే ఆర్ ఫాలోయింగ్ హౌ ఆడియన్స్ వర్ రెస్పాండింగ్. అండ్ ఆ టేస్ట్ నాకు ఆల్రెడీ ఉంది. ప్రస్థాన సినిమా ప్రసాద్ మన ఐమాక్స్లో చూసి బయటకు వస్తే నన్ను పలకరించే నాదుడు లేడు. మార్నింగ్ షో బయటకు వస్తే ద ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్, ఆడియన్స్ వర్ దేర్, ఎవ్రీబడి దేర్, బికాస్ దే డిడ్ంట్ నో హౌ టు రియాక్ట్ టు దట్ ఫిల్మ్. దట్ ఈస్ ఆల్సో ఎ లిటిల్ హెవీ ఎండింగ్, రైట్? దే వర్ ఐ వాంట్ మై ఫిల్మ్స్ టు బీ ఇంటర్నల్ టు ద ఆడియన్స్. సినిమా అనేది మిమ్మల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది అంటే దట్ మీన్స్ నేను ఒక బెటర్ ఫిల్మ్ చేస్తున్నాను అనే ఒక ఇది. సో మధ్యలో కొంచెం ఆటోనగర్తో అందులో కమర్షియల్ అంటే ఇలా చేస్తే కమర్షియల్ అవుతుందేమో, అలా చేస్తే నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయాలి, అది రివర్స్ అయింది నాకు. సో ఐ వాంట్ టు బీ సిన్సియర్ విత్ రిపబ్లిక్. అది ఆ నమ్మకం మార్నింగ్ షో నుంచి చూసిన వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్సెస్
ఆ 2 days వస్తున్న అంటే ఒక ఎవరో మహేష్ బాబు గారు చెప్పేవారంట, అరే 11 o'clock నుంచి నీ ఫోను మెసేజ్లు కాల్స్ వస్తున్నాయంటే సినిమా ఎట్రా లేదంటే ఫట్రా అని. నాకు ఐ డింట్ స్టాప్ ఫ్రమ్ దట్ 11 o'clock, the messages and calls that I was getting from somebody from Chennai, from everywhere, like it didn't stop. I knew that this is cult. By second day we decided it's a cult. So we started celebrating that day itself. And we have been celebrating every day. సో ఈ సినిమా అందుకే నేను ఒక చోట పెట్టాను, 3 రోజుల్లో మింగి ఊసే మిఠాయి కాదు ఇది, వేపరసం దిగుతూనే ఉంటుంది అనేది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సెలబ్రేషనే మాకు ఈరోజు. సో దెర్ ఇస్ గోన్ టు బి వన్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్. అది ఎప్పుడంటే తేజ్ ఫస్ట్ టైం వచ్చి పబ్లిక్తోనూ మీడియాతోనూ ఇంటరాక్ట్ చేస్తారు చూడండి. ఆ రోజు ఎలా చేస్తామంటే రిపబ్లిక్ కల్ట్ ఫ్యాన్స్ని కొంతమందిని పిలిపించుకుని వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా తేజ్కి ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే తను ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాడు ఈ సినిమాని, చేసి దెన్ ఇలా కూర్చుని మీతో ఇంటరాక్ట్ చేస్తాడు. ఆ రోజు అవర్ ఫైనల్ సక్సెస్ సెలబ్రేషన్. బట్ ఆ రోజు వరకు వీ హెవ్ బీన్ సెలబ్రేటింగ్, విల్ కీప్ సెలబ్రేటింగ్. అంటే సమాజంలో కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ చాలామంది సినిమాలు వచ్చాయి. అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళనే విలన్స్గా మనం ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాం. అంటే ఈ 80 years ఎవరు మనలో ఉన్న విలన్ ఎవరో చూపిల్ల. అదే సార్, మీరు ఫస్ట్ టైం ప్రేక్షకులు అంటే ఆడియన్స్ వైపు వేలు చూపించారు. అంటే మీ వల్లే సమాజం ఇలా తయారైంది అనే ఒక నోట్ని బలంగా చెప్పగలిగారు. అంటే మీ ప్రస్థానం కూడా ఇక ముందు ఇలాగే సాగబోతుందా? అంటే మీ నుంచి ఎలాంటి ఫిల్మ్స్, కమింగ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రిపబ్లిక్ ఒక ఎమోషనల్ ఎలిమెంట్ అండి. నాకు ఇప్పుడు ప్రస్థానం అనేది ప్రతి మనిషిలో ఉన్న వల్నరబిలిటీ గురించి మాట్లాడిన ఇంటర్నల్ సబ్జెక్ట్ అది. ఆటోనగర్ మన గుంపు మెంటాలిటీ, అంటే ఒక క్లోజ్డ్ కాంపౌండ్లో మనం గుంపుగా మన బిహేవియర్ ఎలా ఉంటుంది, అందులో ఒక బేసిక్ హ్యూమన్ వాల్యూ, ఒక అనాథగా పుట్టినోడు వాడుకుంటూ వాల్యూ ఉన్నాడు, వాడు ఎలా ఎదగలేక ఆ బ్రూటల్ వ్యవస్థలో పడుతున్నాడు అనేది. రిపబ్లిక్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియకుండా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనుకుంటూ నియంతృత్వాన్ని, ఫ్యూడలిజంని పోషిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఫ్యూడలిజం, వీఆర్ లివింగ్ నియంతృత్వం, వీఆర్ నాట్ లివింగ్ డెమోక్రసీ. సో ఈ బలమైన నిజం రిపబ్లిక్ పాయింట్. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ దేర్ విల్ బి సమ్ అదర్ ఎలిమెంట్. ఇట్ కుడ్ బి బేసిక్ హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు. లైక్ అలాంటిది ఏదో ఒక ఎమోషన్ నన్ను ఏ టోన్ ఆఫ్ ఫిల్మ్ తీసుకెళ్తుందో నాకు తెలియదు. అది బాగా సరదాగా ఇట్ ఆల్ సినిమా మూడ్ అనేది ఎప్పుడు కూడా ఈజ్ రిఫైన్డ్ బై ద హీరోస్ మూడ్. రిపబ్లిక్ అనేది ఇట్స్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్, హీ హ్యాస్ టు బీ సీరియస్. కాబట్టి సినిమా అంతా కూడా ఆ సీరియస్ నోట్ మీద ఉంటుంది. రేపు ఒక టౌన్ బాయ్ కథ చెప్పాలని ఒకటి రాస్తున్నాను నేను. సో ఆ టౌన్ బాయ్ విత్ లిమిటెడ్ 10th grade నాలెడ్జ్, హిజ్ యాటిట్యూడ్ విల్ బి డిఫరెంట్. మేబీ తనతో వచ్చే కలర్ ఏమొస్తుందో ఆర్గానిక్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఐ విల్ ఆల్వేస్ ఫాలో ఒక పర్టికులర్ ఎమోషను, లేకపోతే ఒక పర్టికులర్ కాన్ఫ్లిక్టో, లేకపోతే ఒక పర్టికులర్ టాపిక్ మీద మనకున్న మిస్అండర్స్టాండింగో, అంటే ఏదో ఒకటి నన్ను కలవర పెట్టాలన్నమాట. సో అండ్ అది పొలిటికల్ సబ్జెక్ట్ అవుతుందా లేకపోతే ఏదవుతుందా తెలీదు. అండ్ ఆల్సో అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ, రిపబ్లిక్ 2 విల్ బీ దేర్. రిపబ్లిక్ 2 ఈజ్ గోయింగ్ టు బీ దేర్. అది ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ అవుతుందా తర్వాత ఫిల్మ్ అవుతుందా తెలియదు. బట్ దానికి కూడా మేము ఏంటంటే ఆ ఛార్జ్ ఇచ్చి ఆర్గానిక్గా ఎదిగే ఒక కథని వెతుకుతున్నాం ఇప్పుడు. సో దాని మీద డిస్కషన్స్ చేస్తున్నాం. సో ఎనీథింగ్ టు టాక్ అబౌట్ సిస్టమ్ అండ్ పాలిటిక్స్ విల్ ఆల్వేస్ బీ రిపబ్లిక్ ఫ్రాంచైజ్ ఫ్రమ్ మీ. రిపబ్లిక్ ఫ్రాంచైజ్లోనే చేస్తాను పాలిటిక్స్ సంబంధించింది ఏదన్నా. ఎనీ హ్యూమన్ ఎమోషన్స్, either it could be romance or love story or comedy or anything else, human drama, there will be a separate kind of stories. So to tell you how I'm going to approach my career going forward. So తేజ్తో కలిసి అంటే చాలా ఈ సినిమా కోసం ఎంతో ప్రయాణం చేశారు. తనలో తన ఒక స్నేహితుడు ఎలా ఉండాలో తనతో మొత్తం అంతా కూడా సినిమా వరకు జర్నీ చేశారు. కానీ తనతో కలిసి సినిమా చూసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక సిచ్యువేషన్లో, ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా తనతో కలిసి వి నో హౌ ద ఫిల్మ్ ఇస్ మిక్సింగ్లో ఉన్నప్పుడే, యాక్సిడెంట్ కాకముందే కంప్లీట్గా వీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఇస్ అండ్ వాట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బీ. మెయిన్గా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ తెలుసుకున్న తర్వాత కలిసి చూడలేదు. హ్యావ్ ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ ప్రాపర్లీ? మీ క్వశ్చన్ అర్థం చేసుకున్నానండి నేను. అంటే తనతో కలిసి మళ్ళీ చూసారు కదా, సెకండ్ టైం ఇంట్లో చూసారు. ఇంట్లో చూసాను, బయట డిశ్చార్జ్ తన ఇంటికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది? ఎస్ సేమ్. అంటే
మాకు నరేషన్ ఉంది కదా, స్టోరీ నరేషన్ విన్న రోజు నుంచే, అంటే నేను వైజాగ్ వెళ్ళి నరేట్ చేశాను తేజ్కి. అంటే నరేషన్ అంటే కంప్లీట్ స్క్రీన్ ప్లే తోటి నరేట్ చేశాను. చేసినప్పుడే తనలో ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి అంటే ఏ నరేషన్కి అలా ఎగ్జైట్ కాలేదు అని చెప్పారనమాట నాకు పక్కన ఉన్నవాళ్ళు. సో హీ వెంట్ త్రూ ద సేమ్ ఫీలింగ్. లైక్ ఇంకా మాకు ఎలా అయిపోయిందంటే అప్పటికే 4 సార్లు చూసేసాం కాబట్టి మేము ఇంట్లో చూసేటప్పుడు అంతా కూడా ఎక్కువ ఐ యూస్ టు గెట్ టార్చర్డ్. సార్ మీరు గుర్తుందా నన్ను ఎలా టార్చర్ పెట్టారో చూసారా ఈ టైప్లో ఉండేది అనమాట. సో వీ ఎంజాయ్డ్ ఇట్ దట్ వే. ఏది సినిమా చూస్తున్నప్పుడు నన్ను ర్యాగింగ్ చేస్తుంటే ఆ ర్యాగింగ్ని పడుతూ ఎంజాయ్ చేసాం అనమాట. Done with the question? You have one? Yeah, please. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది ఇది రిలీజ్ రెండిట్లో G5లో స్లో పాయిజన్గా ఇద్దరు సినిమాలు ఎక్కుతున్నాయి. ఫస్ట్ థింగ్ నిహారిక గారికి ఒక క్వశ్చన్. ఇది కాస్టింగ్ చేసిన తర్వాత, అంటే మొత్తం అందరినీ చూస్ చేసుకున్న తర్వాత, రిలీజ్ అయిన తర్వాత, అందరికీ G5 నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు రిలాక్స్ అయ్యారు మీరు? ఏ టైంలో ఓకే ఈ మూవీ నేను ఇంతవరకు చేసేసాను, అయింది, ఇప్పుడు నాకు రావాల్సిన రెస్పాన్స్ వస్తుంది అని ఎప్పుడు రిలాక్స్ అయ్యారు? ఎప్పుడు రిలాక్స్ అయ్యాను నో, ఐ థింక్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే నేను ఫస్ట్ టైం అన్ని ఎపిసోడ్స్ మా ఆఫీస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ రిలాక్స్డ్. బికాజ్ బై ది ఎండ్ ఆఫ్ ద 5th ఎపిసోడ్ నాకు గొంతులో ఒక లంప్ ఉండింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ విల్ గో ఇన్ టు పీపుల్ హూ హ్యావ్ అ హార్ట్. బికాజ్ నేను పెద్దగా అంత ఎమోషనల్గా ఏడ్ చేసే టైప్ అంటే there are only few emotions that really touch me. If it's like a love story, నేను స్క్రీన్ మీద చూసేది నేను ఎక్కువ I don't usually cry. But if it's like a father sentiment, mother sentiment, brother sentiment అంటే అసలు ఇంకా ఏడ్ చేస్తాను నేను. So especially while watching after I finished watching 5 episodes చూసేసిన తర్వాత I personally was very relieved. I'm like okay, we made a good product. ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. అండ్ దీని తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్ వాళ్ళ ఇష్టం, ఇట్స్ ఆర్గానిక్ రైట్. ఎందుకంటే సెలెక్ట్ చేసిన వాళ్ళు పీపుల్ హూ సైడ్ ఓకే ఫ్రమ్ జీ సైడ్, ప్రసాద్ గారు అండ్ పద్మ గారు, ఆల్ ఆఫ్ దెమ్, ఐ వాజ్ షూర్ దట్ ఐ మేడ్ దెమ్ హ్యాపీ. దట్స్ ఇట్. ఐ రిలాక్స్ దేర్ ఓన్లీ. నా ఆఫీస్లో రిలాక్స్ అయిపోయింది నేను. బికాజ్ ఐఎమ్ సమ్మన్ హూ hasn't seen so many at all mostly successes as an actress. So I think for me the feedback doesn't really matter. Endukante నేను project చేసేసాను అయిపోయింది. What I feel is I made a good project, so I am proud of myself. What other people feel normally నిజంగా అంటే కాంప్లిమెంట్స్ చాలా బాగుంది అంటే I will feel happy. బాలేదు అంటే I'll be like okay, probably it didn't touch you, I'm sorry, but నేను చూసిన తర్వాత నేను రిలాక్స్ అయిపోయాను. జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్ ఐ వాజ్ రిలాక్స్డ్ మచ్ బిఫోర్ ద 19th of November. I think I will probably state it in another way. Like when you are right, you will know it is right with all your heart. Yeah. So that's the feeling I think she's expressing. అంటే ఫైనల్ కట్ చూసే ముందు వరకు ఐ వాజ్ లిటిల్ టెన్స్ అండి. సో ఆఫ్టర్ దట్ యా ఎనీ వన్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఆర్ రెస్పాన్స్ మీకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మీ ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ ఏదైనా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, బయట నుంచి ఒక రెస్పాన్స్ వస్తున్నప్పుడు, అలాంటిది ఏదైనా షేర్ చేసుకుంటారా? యా 100%. నేను ఫ్రాంక్లీ ఐ థింక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ ఒకటి మా కజిన్స్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది అందులో పెట్టాను. అండ్ మా చరణ్ ఎక్కువ వాట్సాప్ యూస్ చేయడు, సో తను లేడు అందులో. సో అది కాకుండా మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇట్ వెంట్ ఆఫ్ టు ది ఆడియన్స్. వి వెంట్ టు స్పెయిన్లో ఉన్నప్పుడు ర్యాండమ్గా అర్ధరాత్రి ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు, ఫ్రమ్ మై బ్రదర్, అండ్ ఈజ్ లైక్ నువ్వు ఏం చేసావు, నాకు ఎందుకు ఇంతమంది కాల్ చేసి మీ సిస్టర్ అక్కడ సిరీస్ చేశారు చాలా బాగుందన్న, వాట్ ఈస్ దిస్ నీహా? ఐఎమ్ లైక్ యూ వాచ్ నో ప్లీజ్. సో ఐ థింక్ ర్యాండమ్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో, ఎందుకంటే రిలీజ్ అయిపోయి అప్పటికే ఐ థింక్ 2.5 weeks అయింది. 2.5 weeks తర్వాత హీఈస్ కాలింగ్ మీ అండ్ టెలింగ్ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ ఆర్ సేయింగ్
ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఈజ్ టూ గుడ్, చాలా బాగుంది, మీ సిస్టర్ అసలు ఎరగదీశారు అంటే ఏం ఎరగదీశాను నీ ఒకసారి నాకు చెప్పు అంటే లైక్ ఓ మై గాడ్ ఇట్ ఇస్ సచ్ ఎ నైస్ ఫీలింగ్. బికాజ్ నేను ఫోన్ చేసి చూడమంటే డెఫినెట్గా మా కజిన్స్ అందరు మా ఫ్యామిలీలో వాళ్ళందరూ చూస్తారు, దే విల్ ట్వీట్ ఇట్ ఆర్ కమెంట్, దే విల్ డూ ఇట్. బట్ it reaching my brother Ram Charan so organically, it missed all that RRR promotion madness. It just made me very happy. వన్ మోర్ క్వశ్చన్ సార్, యాక్చువల్గా మీ ముందు సినిమాలు చూసుకుంటే నార్మల్గా అంటే మనిషి ఇవి చేయగలడు అనేలాగే తీశారు, లైక్ అంటే ఇవి న్యాచురల్గా జరగగలవు అనేలాగే. రిపబ్లిక్ కూడా చూసుకుంటే మన సొసైటీలో జరిగేలాగే. అలాంటి ఐఏఎస్ క్యారెక్టర్ని మీరు ఎప్పుడైనా చూసారా రియల్ టైంలో? అంటే ఎక్కడో దగ్గర పాత్ బ్రేకింగ్ మూమెంట్స్ మీది దీనిలో క్రియేట్ చేయడానికైనా మనకు మైండ్లో ఎక్కడో దగ్గర అది రన్ అవ్వాలి. అలాంటి మనిషిని కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ మీరు చూడడం, అలాంటి ఐఏఎస్ క్యారెక్టర్ ఎక్కడైనా మీరు చూసారా? Here and there, definitely. For example, I heard a lot. I read about them. Satyendra Dubey, especially Satyendra Dubey story నేను బాగా చదివాను. He was killed. He wrote to the Prime Minister's office about the Golden Quadrangle, highway corruption గురించి. సీక్రెట్గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్ గురించి పంపిస్తే విత్ ఇన్ 2 days హీ వాజ్ కిల్డ్ బై ది గ్యాంగ్స్టర్స్ బేసిక్లీ. సో అంటే ఎక్కడి నుంచి లీక్ అయింది ఇన్ఫర్మేషన్? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే లీక్ అయింది. అంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో ఒక సిన్సియర్ ఆఫీసర్ని, హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. సో అలాంటి ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఏది సిస్టంలో అంటే ప్రాబ్లం ఏంటంటే నిజాయితీగా బతకాలనుకున్న నిజాయితీగా బతికే అవకాశం లేకపోవడం అనేది కోర్ పాయింట్ ఆఫ్ రిపబ్లిక్. ఇంకేం బతుకుతుంది? ఓన్లీ అవినీతి బతుకుతుంది. అంటే మంచిని కంటిన్యూస్గా చంపుకుంటూ మనము ఇప్పుడు ఎలా అంటే వీపీ అంటారు బేసిక్గా మంచోడు అంటే, అది జోక్ అయిపోయింది. ఇమాజిన్ అంటే దట్ హ్యాస్ బికమ్ అవర్ కల్చర్ బేసిక్లీ. సో దాట్ ఈ కల్చర్లో అలాంటి వాళ్ళు చాలామంది బుడగల్లాగా పుట్టి అక్కడికక్కడే చచ్చిపోతున్నారు, కొంతమంది కొంత దూరం వెళ్ళి చచ్చిపోతున్నారు. సో దే ఆర్ క్వైట్ ఫ్యూ ఆఫ్ దెమ్. సో వాళ్ళ ఆవేదనే ఇన్స్పిరేషన్ ఫర్ అభిరామ్స్ క్యారెక్టర్. అండ్ అభిరామ్ ఈజ్ అ ఫిక్షన్ ఫర్ మీ. అంత క్లీన్ మైండెడ్గా ఎవరు ఉండలేరు. బికాజ్ యాజ్ అ క్రియేటర్ నాకు ఆ లగ్జరీ ఉంది కాబట్టి అభిరామ్ని ఒక ఫిక్షన్గా నేను చూసుకున్నా, ఫిక్షనల్ హీరోగా. అంటే ఒక సూపర్ హీరో రియల్ లైఫ్లో ఉండాల్సిన ఒక సూపర్ హీరోని చూశాను నేను. నాట్ లైక్ స్క్రీన్ మీద మనం స్క్రీన్ మీద సూపర్ హీరో సినిమాలే చేస్తున్నాము. సో ఫర్ ఎ చేంజ్ లెట్ అస్ పిక్ ఎ బ్లూ ఓషన్. బ్లూ ఓషన్ అంటారు కార్పొరేట్ వరల్డ్లో. నీ ఐడియా ఎప్పుడు కూడా అందరూ చేసే ఐడియా కాకుండా నువ్వు ఒక స్పెసిఫిక్గా నువ్వు కొత్తగా ఒక కొత్త కలర్లో నువ్వు ఐడియా క్రియేట్ చేసినప్పుడు సూన్ ఆర్ లేటర్ యూ విల్ ఆల్వేస్ డ్రా అటెన్షన్ అండ్ దట్ విల్ క్రియేట్ న్యూ వరల్డ్ అనేది. సో హెన్స్ ఐ పిక్డ్ ఎ సూపర్ హీరో మోరల్లీ యాజ్ మై ఫిక్షనల్ క్యారెక్టర్. జగపతి బాబు గారు రియలిస్టిక్గా బ్రేక్ అయ్యే క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్, మిగిలిన అన్ని రియల్ లైఫ్లో బ్రేక్ అవుతున్న క్యారెక్టర్స్ అన్నట్లు. సో దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. ఇలాంటి బ్యూరోక్రాట్స్ నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలను శాసించి అంటే రాజకీయ నాయకులను వాళ్ళు బ్యూరోక్రాట్స్ని శాసిస్తూ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? సి ఎండ్ ఆఫ్ ద డే అండి, ఇన్ రిపబ్లిక్ ఎవ్రీబడి ఈజ్ అ విక్టిమ్ బై ద విషియస్ విక్టిమ్ సైకిల్ దట్ వీ క్రియేటెడ్. మన ఆలోచన తీరే మన చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం అవుతుంది. సో ఈ ఆలోచన తీరు ఇవాల్వ్ అవునంత వరకు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినా లేకపోతే పొలిటీషియన్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ మన ఆలోచన తీరుకు వాళ్ళు బానిసలు అవ్వాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే. సో నా ఉద్దేశంలో సిస్టమిక్ ఫౌండేషన్స్ మారాలి. అంటే ఇప్పుడు అమెరికా లాంటి ఒక వై 15 ఏళ్ళు అమెరికాలో నేను బతికాను కాబట్టి నేను ఎక్కువ కాంట్రాస్ట్ చేయగలుగుతున్నాను. నేను ఆ క్లారిటీతో ఆలోచించగలుగుతున్నా. సిస్టమ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే క్లారిటీ మేబీ అదే నాకు ఒక బలమైందేమో. ఓకే, ఒక ట్రంప్ లాంటి వాడు చెప్పిన ఒక అబద్ధాన్ని 62 మంది జడ్జిలు తను అపాయింట్ చేసిన వాళ్ళు రిజెక్ట్ చేశారు అబద్ధాన్ని. ఏమని? ఇక్కడి వరకు మేము లాయల్ నీకు గుడ్డిగా, బట్ ఈ విషయంలో మేము దేనికి లాయల్ అంటే ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రటిక్ వాల్యూస్కి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ అంటే ఏంటో తెలియనప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్కి ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, పొలిటీషియన్ కాదు కదా, గాంధీ కాదు కదా, ఎవరిని మనం ఎంచుకోం. అంటే బేసిక్గా మంచి వాళ్ళని ఎవరిని ఎంచుకోం ఎండ్ ఆఫ్ ద డే.
ఆ మంచి వాళ్ళని కూడా మనం చెడు వాళ్ళని తయారు చేస్తాం. ఎందుకంటే మనకే తెలీదు ద బేసిక్ ఫండమెంటల్ ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటో తెలీదు. ఆ విలువలకు మనం మ్యాక్సిమం లాయల్టీ ఉన్నప్పుడు అవి కట్టుబడే లీడర్స్ వస్తారు. ఆ లీడర్స్ మనకు సర్వ్ చేసే వాళ్ళుగా ఉంటారు, మనం డిక్టేట్ చేసే వాళ్ళుగా లేకుండా. సో వాట్ ఐ మీన్ టు సే మీ క్వశ్చన్కి ద ఆన్సర్ ఈజ్ ఎవ్రీవేర్ అంటున్నాను నేను. ద ఆన్సర్ ఈజ్ మల్టీఫోల్డ్స్. సినిమాలు ఎప్పుడు సమాజాన్ని మార్చవు, ఆర్ సినిమాలో సమాజం మారినట్టు సమాజం ఎప్పుడు మారదు. మారే పని అయితే భారతీయ సినిమాతో మారి ఉండాలి, మారే పని అయితే అపరిచితితో మారిపోయి ఉండాలి. ఇప్పటికి రిపబ్లిక్ అవసరం లేకుండా ఉండాలి. చూసాం కదా ఈ మార్పు, మనం రిపబ్లిక్లో చెప్పాడేంటి ఇప్పుడు మళ్ళీ, మేము ఆల్రెడీ చూసాం చేసాం, మారిపోయింది కదా సమాజం అనాలి జనాలు. సో మై పాయింట్ ఈజ్ ఇట్స్ అగైన్ అండ్ అగైన్ మల్టిపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో సిస్టమే లేదు ఇక్కడ. వీ హ్యావ్ బిల్ట్ ఎ సిస్టమ్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్న సిస్టమ్ బిల్డ్ చేయాలి. ట్రంప్ అయితే ఈజీగా ఇండియాలో డిక్టేటర్ అయి ఉంటాడు అదే యాటిట్యూడ్తో. సో దట్స్ మై పాయింట్. ఫస్ట్ సిస్టమ్ కావాలి, ఆ తర్వాత ఆ సిస్టమ్ మీద అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. సో దట్స్ వేర్ ద హోల్ గేమ్ ఈజ్. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ థాట్. నేను ఎందుకు ఇది మాట్లాడితే నేను పెద్ద జీనియస్ లాగానో ఇదిగానో మీకు అనిపిస్తాను, కానీ నేను ఒక డమ్ హానెస్ట్ ఇడియట్. Thank you so much for your questions, for putting up those wonderful. You have one more? Niharika Gargi. Okay. ఒక చిన్న ఫ్యామిలీ అంటే వచ్చారు, ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఎంచుకున్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి కథలు మీకు తీయాలని ఉంది? సో ఎవరితో మీరు ఫస్ట్ ఈ కథ షేర్ చేసుకుంటారు, మీకు వచ్చిన కథ? ఎవరితో షేర్ చేసుకుంటారు అంటే డెఫినెట్గా రైట్ నౌ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ అ గ్రేట్ టీమ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ రైటర్స్ జస్ట్ టు మేక్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లిటిల్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అ లిటిల్ బ్రాడర్ అండ్ బిగర్ అండ్ డెఫినెట్లీ మోర్ డిఫరెంట్ జానరాస్ అండి. అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసామని మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయము అని కాదు, అలాగని అదే తీస్తామని కాదు. డెఫినెట్లీ ఒక మంచి స్టోరీ వస్తే రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ జానరా ఇట్ ఈస్, అందులో నిజంగా ఒక జెన్యూనిటీ ఉంటే ఆ స్టోరీలో ఆ డైరెక్టర్లో ఉంటే డెఫినెట్లీ విల్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సార్ ఆయనే నాకు ఇవ్వాలి సార్ అట్ దిస్ పాయింట్ సీరియస్లీ బికాజ్ సార్ అందరూ రిపబ్లిక్ అండ్ ప్రస్థానం అంటున్నారు. వెనిలా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఐఎమ్ a huge because I'm a very big sucker for comedy అనమాట. And especially వెన్నెలలో వెన్నెల కిషోర్ గారి కామెడీ it still cracks me up, like చాలా హిలేరియస్గా ఉంటుంది అది. సో డెఫినెట్లీ సో బేసిక్గా సార్ రిపబ్లిక్ 2 గురించి మాట్లాడారు కాబట్టి OCFS 2 గురించి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఈవెన్ చూసిన వాళ్ళకు కూడా ఐ థింక్ ఒక స్పాయిలర్ లాగా, అంటే అది అక్కడే ఉంది కదా పైన అటక మీద ఉంది కదా, దానికి అదేంటి, దాని నెక్స్ట్ రాబోతున్నది ఏంటి? దేవకట్ట గారు ఇంటికి వెళ్ళి చూస్తా ఉన్నారు కదా, వై డిడ్ యూ రివీల్ ద స్పాయిలర్ ఫర్ సార్, ప్లీజ్ ఫర్గెట్ ఇట్. If he has to be my next director, he has to watch it. See, if I know the spoiler, I will watch it with the curiosity how well did they do the spoiler. Okay, then thank you. But yeah, cliffhanger mem season ending ki actually unchinde of a possibility of a season 2. So yes, hopefully ante forceful ga season 2 రాయాలి కాబట్టి మహేష్ గారిని మాన్సాని కూర్చోపెట్టి మీరు రాసేండి మన మైండ్కి ఏదొస్తే రాసేండి. ఐఎమ్ నాట్ సమ్వన్ లైక్ దట్. చాలా ఆర్గానిక్గా రావాలి ఆ థాట్ కూడా. సేమ్ OCFS థాట్ ఎలా అయితే వచ్చిందో, ఆ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా అయితే పుట్టాయో, ఐ హోప్ దే గెట్ ఇట్ ఆర్గానిక్లీ అండ్ వీ డూ అ season 2 వెరీ సూన్. Okay, so very much looking forward to both Republic 2 and OCFS 2. But as of now, we are celebrating the success of both the wonderful projects. And ఇప్పుడు moving on, మన Z5 team ని కూడా ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము for the photo op. And yes, I request Prasad. ఒక ఫోటో ఆప్ తర్వాత మనం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాము స్టేజ్ పైన. Along with Tej, I also had one more brother added to my lineage. That's Prasad garu. Yes, Vice President Z5, Xavier garu. Yes. Also, Padma garu, can we have you on stage once again? అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ మహేష్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. మహేష్ ఉప్పాల గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్.
ఎస్. సో యా, కేక్ ఈజ్ రెడీ, బట్ బిఫోర్ దాట్ ప్రసాద్ గారు అండ్ జేవియర్ గారు ఇద్దరు కలిసి ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి. వాట్ ఎవర్ జస్ట్. And I just want to thank all the audience and the press who are present here. Especially to summarize this whole event, ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అయితే రిపబ్లిక్ ఒక పెద్ద సొసైటీ స్టోరీ. This is exactly what the audience verdict is, when we are really happy that we are part of this project, and we are really honored to have all the team on board. And we are looking forward part 2s of this too. Thank you. Aspect over here. The producer and the director are great marketeers as well. I mean, they have helped us thoroughly throughout the entire journey, and we enjoyed working with them. And I would like to take this opportunity to thank the entire team at Z5. Thank you very much, and all the best. Thank you. I should thank Niharika first. వాళ్ళకు కూడా బోర్ కొట్టేసింది సార్ నా పేరు విని. ప్లీజ్ నువ్వు అలా చెప్తుంటే నిహార్ గారు మీరు ట్రైన్ చేశారో అనుకుంటారు. ఓపెన్ చేసి మాట్లాడ. ఎనీ స్టేజ్ నేను అది చెప్పకపోతే నాకు మాట్లాడడం కూడా కొంచెం కష్టం. సో లైక్ థ్యాంక్ యూ నిహారిక గారు. అండ్ దెన్ లేటర్ అనురాధ గారు, ప్రసాద్ సార్, అంటే కథ Z5లో చెప్పిన తర్వాత మేము ఎంత ఎగ్జైటింగ్గా వెళ్ళి చెప్పామో అంతే ఎగ్జైట్ అయ్యి వాళ్ళు కూడా 2 days ప్రోడక్ట్ ఇంత మంచి హిట్ అవడానికి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ దేవగట్ట సార్ నిలబడ్డ స్టేజ్ మీద నిలబడ్డం, ఇట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఎక్స్ప్రెస్ లైక్ థ్యాంక్ యూ సార్. లైక్ ఈ రోజు రావడానికి లైక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిపబ్లిక్, లైక్ Z5లో అంత పెద్ద ఎవ్రీవన్ ఈస్ టాకింగ్, లైక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో పాటు రిపబ్లిక్ గురించి కూడా లైక్ విత్ ఇన్ మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు రిపబ్లిక్, అరే ఇలా ఉందిరా, రియాలిటీ మాట్లాడారా అని చెప్పేసి. కంగ్రాట్స్ సార్, అలాంటి మంచి ఫిలిం తీసినందుకు, లైక్ పీపుల్ని పోక్ చేసినందుకు లైక్ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. లైక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, లైక్ ఐ సెడ్ అందరికీ డ్రీమ్ ఉంటుంది, నాకు డ్రీమ్ ఉంది. లైక్ ఆ డ్రీమ్ని మీరు అందరూ నిజం చేశారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ Z5కి థ్యాంక్ యూ. నాకు అంతగానో మాట్లాడడం రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ సాధిక, రాధా. ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఫిల్మ్స్ మనకి ఇంకెన్నో రావాలి, ప్రాజెక్ట్స్ మరెన్నో రావాలి. అండ్ Z5 ఆబ్వియస్గా ప్రౌడ్గా వీటిని మాకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాటికి సంబంధించిన ప్రేక్షకాదరణ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తూ, కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్ ఆఫ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ రిపబ్లిక్. అండ్ జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన Z5లో ఈ 2 ప్రాజెక్ట్స్ ని చూసి ఆనందించి ఇంత మంచి సక్సెస్ ని అందించిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు ఉంటే చాలా సింపుల్, జస్ట్ Z5లో లాగిన్ అయిపోండి.